ఇక శ్రీలక్ష్మి తాను ప్రేమించుకుంటున్నామని, ఆ అమ్మాయి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే సహించేది లేదని విక్రమ్ అందరికీ వార్నింగ్ ఇవ్వడం చూసి మ్యాడీ విక్రమ్‌ను బెదిరిస్తాడు. "మేమిద్దరం ప్రేమించుకుంటే మధ్యలో నీకెందుకురా" అని విక్రమ్ మ్యాడీతో అంటాడు. "అసలు తను నిన్ను ప్రేమిస్తుందని ఎవరు చెప్పారురా" అని అంటాడు మ్యాడీ. "ఎవరో చెప్తే నేనెందుకు వింటానని, స్వయంగా తానే నాతో చెప్పిందని" అంటాడు విక్రమ్. "అందుకు ఆధారాలు ఉన్నాయా" అని అడగ్గా, "నా దగ్గర ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతానని" చెప్పి త్రిష పంపిన వీడియో అందరికీ చూపిస్తాడు. అది తీసుకొని మ్యాడీ చూడగా అందులో శ్రీలక్ష్మి తాను ఎంతగా ప్రేమిస్తుందో చెప్తూ చివర్లో ఐ లవ్ యూ అని అంటుంది. ఆ వీడియో చూసిన మ్యాడీ కోపంతో రగిలిపోతాడు. "ఇది చాలా, ఇంతకన్నా ఆధారాలు కావాలా" అని అంటాడు విక్రమ్. "ఈ వీడియో మీ తాతయ్యకి చూపిస్తే చాలని, ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఖాయమని" అంటాడు విక్రమ్. వెంటనే లక్ష్మిని చేయి పట్టుకొని మ్యాడీ స్టడీ రూమ్‌లోకి లాక్కెళ్తాడు. "నువ్వు పల్లెటూరు నుంచి వచ్చిన దానివే అనుకున్నాను కానీ ఇలా పక్కదారి పట్టిన దానివి అనుకోలేదు" అని అంటాడు మ్యాడీ. లక్ష్మి చెప్పేది వినిపించుకోకుండా ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్న మ్యాడీ చెంప పగలగొడుతుంది లక్ష్మి. "ఇంకో మాట నా గురించి అంటే ఊరుకునేది లేదని" అంటుంది శ్రీలక్ష్మి. "నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు బాగా తెలుసునని, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదని" అంటుంది శ్రీలక్ష్మి. "నేను చచ్చిపోతే మీ భార్యగానే చచ్చిపోవాలని అనుకుంటున్నానని" చెప్తుంది. "మీరెంత అవమానించినా కనీసం నన్ను మనిషిగా చూడకున్నా నేను మీపై ఎంత ప్రేమను పెంచుకున్నానని, మీ ప్రేమ కోసం పరితపిస్తున్నానని" అంటుంది శ్రీలక్ష్మి. "అలాంటిది నేను ఇంకొకరిని నా మనసులోకి రానిస్తానని ఎలా అనుకున్నావని" అంటుంది మ్యాడీతో శ్రీలక్ష్మి. "ఇంకొకరికి దగ్గర అవుతానని ఎలా ఊహించావని" నిలదీస్తుంది మ్యాడీని. "మరి వీడియోలో ఉన్నది నిజం కాదా? అది ఏఐ జనరేటెడ్ వీడియోనా" అని మ్యాడీ అడుగుతాడు. "ఆ వీడియో నిజమేనని, అందులో నేను మాట్లాడిన మాటలు కూడా నిజమేనని" అంటుంది శ్రీలక్ష్మి. "మీకు ఆ రోజు గుర్తులేదా" అని అడుగుతుంది. "మనం అడవిలో క్యాంప్‌కి వెళ్ళినప్పుడు నేను మీతో ఓ విషయం చెప్పాలని పక్కకు తీసుకెళ్ళాను కదా! మీ కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం లేక నేను అటు తిరిగి మీపై ఉన్న ప్రేమను చెప్తుండగా మీరే అక్కడి నుంచి వెళ్ళిపోయారని" చెప్తుంది శ్రీలక్ష్మి మ్యాడీకి. "నేను అటు తిరిగి ఉండడం వల్ల వెనుక ఉన్నది ఎవరో నేను చూసుకోలేదని" అంటుంది. "అక్కడికి ఆ విక్రమ్ ఎప్పుడు వచ్చాడో నేను గమనించలేదని, మీకు చెప్పిన మాటలు తన కోసమేనని పొరపడినట్లు ఉన్నాడని" చెప్పి మ్యాడీని గట్టిగా కౌగిలించుకుంటుంది శ్రీలక్ష్మి. దీంతో మ్యాడీకి లక్ష్మి చెప్పేది నిజమేనని అర్థమవుతుంది. కానీ కోపంగానే బయటికి వెళ్ళిపోతాడు. ఇక గదిలో లక్ష్మి ఒంటరిగా ఏడుస్తుండగా విక్రమ్, త్రిష అక్కడికి వచ్చి ఆమెను మరింత ఏడిపిస్తారు. ఇక ఇదంతా త్రిష పనేనని లక్ష్మికి అర్థమవుతుంది. విక్రమ్‌కు నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అతను ఆమె చెప్పేది వినడు. నాకు లవ్ లెటర్ రాయడం, గదిలోకి తీసుకెళ్లి మాట్లాడడం, ట్రెక్కింగ్‌లో ఐ లవ్ యూ చెప్పడం ఇవన్నీ నిజం కాదా అని నిలదీస్తాడు విక్రమ్. లవ్ లెటర్ గురించి ప్రస్తావన వచ్చేసరికి త్రిష కంగారు పడిపోయి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. "నేను ఇవన్నీ చేయలేదని, నువ్వు కాలేజ్ టాపర్ అని తెలిసే డౌట్లు అడిగానని" అంటుంది. "కానీ నేను అలా తీసుకోలేదని" అంటాడు విక్రమ్. "నాకు కావాల్సింది నేను దక్కించుకుంటానని" చెప్తాడు. మ్యాడీని వదిలేసి రమ్మని, తనను లవ్ చేయమని అడగడంతో లక్ష్మి విక్రమ్ చెంప పగలగొడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది శ్రీలక్ష్మి. దీంతో త్రిష విక్రమ్‌ని మరింత రెచ్చగొడుతుంది. ఆ తర్వాత భోజనాల వద్ద కావాలనే లక్ష్మి డ్రెస్‌పై కూర వేస్తుంది త్రిష. ఆమె వాష్‌రూమ్‌కి వెళ్తుండగా అప్పటికే అక్కడ బోర్డులు మార్పిస్తుంది. తీవ్రంగా అవమానపడి లక్ష్మి కాలేజీ నుంచి వెళ్ళిపోవాలని త్రిష ఎత్తులు వేస్తుంది. మరి తన ఎత్తులు ఫలిస్తాయా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.